హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీకి అండ్ దోశకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ టమాటా చట్నీ. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఇలా చట్నీకి వస్తే ఫేమస్ అయిన టమాటా చట్నీ. ఈ చట్నీ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. నేను వారానికి ఒకసారైనా ఈ చట్నీని అయితే చేస్తాను. దీనికోసం ఒక పావు కేజీ టమాటాలను తీసుకుని, అలాగే పచ్చిమిరపకాయలు, పండు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అర టీ స్పూన్ జీలకర్ర, గుప్పుడు వేరుశెనగ గుడ్లను వేసుకుని బాగా దోరగా వేయించుకున్నాను. అలాగే ఇవి వేగుతున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తోటి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఒక పక్కన పచ్చిమిరపకాయలు మంచిగా కడుక్కుని చిన్నగా పేలిపోతాయి. దానివల్ల ఒక పచ్చిమిరపకాయని 2 పచ్చిమిరపకాయల కింద కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను, లేకపోతే పేలిపోతాయండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాయి కూడా వేరుశెనగ గుడ్లు వేగాక వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అన్నీ కూడా బాగా దోరగా వేగాలి. చూసారు కదా, ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొత్తిమీర ఒక కట్టను తీసుకున్నాను. టమాటాలను కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేగిన వాటిలో వీటిని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకుంటున్నాను. ఇలా వేగుతున్నప్పుడే నేను సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. మూత పెట్టుకుంటే ఆవిరికి టమాటాలు త్వరగా వేగిపోయే అవకాశం ఉంది. అందుకని నేను మూతను కూడా పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవటమే. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్లో వీటిని 2 సార్లు, ఒకసారి అయితే ఎక్కువైపోతుందని 2 సార్లు కింద మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత కచ్చపిచ్చగా అయ్యాక వాటర్ని యాడ్ చేసుకున్నాను. చట్నీ అనేది బాగా మెత్తగా అవ్వకూడదు, కొంచెం అక్కడక్కడ పలుకులు ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. చట్నీ మిక్సీ అయ్యాక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చట్నీకి ఎప్పుడైనా సరే తాలింపు చేసుకుంటే చట్నీ టేస్ట్ ఇంకా లెవెల్గా ఉంటుంది. అలా చేసుకున్న చట్నీ మొత్తం అంతా మిక్స్ అయ్యాక చట్నీకి తాలింపు చేసుకుని తిరగమూత పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న చట్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు పాడవదండి. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూసారు కదా, చట్నీ పోపులు వేసుకుంటే చట్నీ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా చేసుకున్న చట్నీకి ఇడ్లీ కాంబినేషన్గా చేసుకున్న, అలాగే దోశల్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.